హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి. ఆ మోటివేషన్ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లోని ఒక పెద్ద వ్యాపారస్తుడైతే ఉండేవాడు అనమాట. ఆ వ్యాపారస్తుడికి బాగా తెలిసిన అతను పక్క ఊర్లోనైతే చనిపోయాడు అనమాట. అయితే అతనికి వయసు అయిపోవడం వల్ల పలకరించడానికి అయితే వెళ్ళలేకపోయేవాడు. అయితే సరే అని చెప్పేసి తనకి ఇద్దరు మూర్ఖపు కొడుకులు అయితే ఉన్నారనమాట. మూర్ఖులు అనమాట, ఏది సరిగ్గా వినరు. అయితే అలాంటి కొడుకులు అయితే ఉన్నారు. సరే వాళ్ళు పంపిద్దాము, చూద్దాము ఎలా వెళ్ళి వస్తారని చెప్పేసి ఆ పిల్లల్ని అయితే పిలిచారనమాట. పిలిస్తే అందులో చిన్న కొడుకు అయితే వెళ్తానని చెప్పేసి చెప్పాడనమాట. అయితే అతనికి డౌట్ వచ్చింది వాళ్ళ చిన్న కొడుకు. అక్కడికి వెళ్ళి నేను ఎలా పరామర్శించాలి అని చెప్పేసి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే అప్పుడు వాళ్ళ నాన్న ఏంటన్నారంటే, నలుగురు ఏమనుకుంటారో అలాగే పలకరించు అని చెప్పేసి అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి దరిద్రుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, భూమికి భారం తగ్గిందని చెప్పేసి తిట్టుకుంటున్నారు అనమాట. అయితే ఇలాగ అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అక్కడికైతే చేరుకున్నాడు. చేరుకొని అక్కడ చనిపోయిన అతని భార్యతోని, ఈ మూర్ఖుడు చనిపోయాడు కదా, ఈ దరిద్రుడు చనిపోయాడు, ఈ ఊరికి పట్టిన పేడ వదిలిపోయిందని చెప్పేసి అంటాడనమాట. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి అని చెప్పేసి శుభ్రంగా ఊరి జనం అయితే శుభ్రంగా తన్నారనమాట. తన్నేసరికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ పెద్ద కొడుకు వచ్చాడనమాట. వచ్చి అలాగా ఆ భార్యతోని, మా తమ్ముడు తప్పుగా అన్నాడు, ఇక మీదట ఇప్పుడు చనిపోయినా మీ భర్త ఎప్పుడు చనిపోయినా నేనే పలకరించడానికి వస్తాను అని చెప్పేసి అన్నాడనమాట. అతనికి తెలివి ఉండి అన్నాడో తెలివి లేక చనిపోయి మేము బాధపడుతూ ఉంటే ఏటి ఈడొచ్చి ఇలాంటి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ పెద్ద కొడుకుని కూడా శుభ్రంగా తన్నారనమాట. చెప్పింది పూర్తిగా వినకుండా మూర్ఖంగా అన్నీ తనకే తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగ ఎప్పుడు అనుకోకూడదండి. అలా అనుకోవడం వల్ల ఇద్దరు కొడుకులు చూసారా, వాళ్ళ ఎవరో చెప్పిన మాటలు వినేసి ఆ మాట నిజం అనుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర అయినా సరే శుభ్రంగా తలలు తిన్నారు. అందుకేనండి ఎప్పుడు అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు. పక్క వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది పూర్తిగా వింటే ఎప్పుడు మంచి దారి కలుగుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.